హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో అయితే ఏంటి, పేపర్లో అయితే ఏంటి, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో మీరు చూశారు. ఒక దగ్గరేమో పెట్రోల్ పోసి ఒక అమ్మాయిని కాలబెట్టారు. ఇంకొక దగ్గర ఒక నిర్మానుష ప్రదేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే వారిని కొట్టి, అబ్బాయిని కర్రలతో కొట్టి చంపేసి, అమ్మాయి మీద అత్యాచారం చేసి అమ్మాయిని కూడా కొట్టి చంపేసిన సంఘటన మనం చూసినాం. ఈ యాసిడ్ దాడులు, ఈ పెట్రోల్ దాడులు, లేదంటే ఒక దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఆత్మహత్య చేసుకున్నారు, లేదంటే ఇంకో దగ్గర అబ్బాయిని పేరెంట్స్ వాళ్ళు కొట్టి చంపేస్తున్నారు, ఇంకో దగ్గర అబ్బాయిని చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మరి అమ్మాయి అబ్బాయి మధ్యలో ఏదైతే రిలేషన్, ఏదైతే ప్రేమ అనే ఒక పదం ఉందో, ఆ పదానికి నేను వ్యతిరేకం కాదు. దీంట్లో అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప, లేకపోతే పేరెంట్స్ తప్ప, లేకపోతే ఆ కొట్టి చంపిన వాళ్ళ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్ప, ఈ తప్పుల మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను ఈ వీడియో పెట్టట్లేదు. నేను ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఇన్ని దారుణాలు సమాజంలో జరుగుతుంటే, ఇన్ని దారుణాలు ఒక యువత, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి యువత, ఈ దేశం యొక్క ప్రొడక్షన్, ఉత్పత్తి, ఈ దేశంలో ఒక యువకుడు మీరు చూస్తున్నారు, ఎంతోమంది దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సో ప్రాణాలు పోవడం ఇక్కడ మ్యాటర్ కాదు, కానీ ఆ ప్రాణాలు దేని గురించి పోతున్నాయి, ఆ ప్రాణాల యొక్క విలువ ఏంటి, దాని విలువ ఎక్కడ పోతుంది? ఎంతోమంది చనిపోతున్నారు దేశం మీద, ఎంతోమంది చనిపోయారు, త్యాగాలు చేశారు ప్రాణాలను. ఆడపిల్లలలో రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, వ్యోమగామి చావ్లా లాంటి వాళ్ళు, సునీత చావ్లా లాంటి వాళ్ళు, ఇంకా అట్లాంటి ఎంతోమంది, లక్షలాది మంది, వందలాది వేలాది మంది మన దేశం కోసం ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు అమరులవుతున్నారు. జైళ్ళకు పోవడము, శిక్షలు పడడము, లేకపోతే ఉరి శిక్షలు పడడం అది కూడా మ్యాటర్ కాదు. ఎందుకంటే దేశం కోసము భగత్ సింగ్ లాంటి వాళ్ళు దేశం కోసం జైల్లో ఉండి ఉరిశిక్షకు కూడా వాళ్ళు స్వాగతించారు, నవ్వుకుని తీసుకున్నారు. సో యువత ప్రాణాలు ఎంత ముఖ్యమో, ఈ యువతలో ఏదైతే ఈ దారుణాలు జరుగుతున్నాయో, ఈ దారుణాలకు కారణాలు ఎవరు? మరి అమ్మాయిలు కారణమా, అబ్బాయిలు కారణమా, ఈ ప్రేమ అనే ఒక పదం కారణమా, లేకపోతే వాళ్ళ యొక్క పేరెంట్స్ దీనికి కారణమా? దీనికి కారణం ఏంటో మనం ఒకసారి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో జరిగిన సంఘటనలు జరుగుతున్నాయి, దీనికి ప్రేక్షక పాత్ర వహిస్తూ నేను ఉండలేకపోతున్నా. అయ్యో అని చెప్పి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసేస్తే, పక్క వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసి రిప్ అని ఒక మెసేజ్ పెట్టేస్తే, ఆర్ఐపి అని పెట్టేస్తే మన యొక్క రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. ఈ దేశ యువతగా ఈ సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క విషయాల మీద, కొన్ని ముఖ్యమైన విషయాల మీద మాట్లాడదాం అనుకుని ఈ వీడియో పెడుతున్నా. దయచేసి దీన్ని పూర్తిగా చూడండి, ఎందుకంటే దీన్ని చూసిన తర్వాత ఒక 5 నిమిషాలు మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క దేశ పౌరుని మనసులో ఉండేటువంటి మాటలు ఇవి. దీంట్లో ఎవరి పేర్లు చెప్పను, ఏ సంఘటనలో కూడా వారి పేర్లు వాళ్ళని హైలైట్ చేయడం ఉద్దేశం కాదు. కానీ జరిగేటువంటి దారుణాలతో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఈ జరిగేటువంటి సంఘటనలు ఏవైతున్నాయో వీటి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది చాలా 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 రేపు అలాంటి సంఘటన మన ఊర్లో, మన ప్లేస్లో, మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, మీరు పేరెంట్స్ కానివ్వండి, యువత కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, గర్ల్స్ కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. రైట్, చూడండి. ఒక్కసారి మనం దీంట్లో చూద్దాం. వరంగల్లో మొన్న ఒక 5 రోజుల క్రితము ఒక అమ్మాయిపై పెట్రోల్ పోసి కాలబెట్టడం జరిగింది. నడి రోడ్డు మీద, మార్నింగ్ టైం నడి రోడ్డు మీద అందరూ తిరుగుతున్న ప్రదేశంలో, ఓపెన్ ప్లేస్లో పెట్రోల్ పోసి కాలబెట్టారు. అమ్మాయి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న చనిపోవడం, సోమవారం అమ్మాయి చనిపోయిందని తెలిసింది. అలా ఒక నిర్మానుష ప్రదేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, నిర్మానుష ప్రదేశం, అక్కడ ఎవరు మనుషులు లేరు, ఒక అడవి లాంటి ప్లేస్ అది. ఇక్కడేమో నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుండగా కాలబెట్టడం జరిగింది. అక్కడేమో నిర్మానుష ప్రదేశంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏకాంతంలో ఉంటే అబ్బాయిని కర్రలతో కొట్టి అక్కడక్కడ చంపేసి, తర్వాత అమ్మాయిని కూడా అత్యాచారం చేసి అక్కడికక్కడ కొట్టి చంపేసి, ఆ దారుణమైన వారి యొక్క ఆ ఫోటేజ్ మనం అన్నిట్లలో, వాట్సాప్లలో, సోషల్ మీడియాలో చూసినాం. దీని గురించి ఒక్కసారి మీరు చూడండి. ఈ పెట్రోల్ పోసి కాలబెట్టినటువంటి అమ్మాయి ఏతుందో
అది ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి కాలబెట్టడం అనేది అది ఒక మొగతనం కాదు. దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది అది జంతువుల కంటే హీనమైన చర్య అది. అలాంటి వారిని శిక్షించాలి, అలాంటి వారిని అది చేయాలి, ఉరిశిక్ష చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి, అవన్నీ చేయాలి. ఓకే, అదంతా ఓకే. అలాంటి వారికి ఖచ్చితంగా శిక్ష దొరకాలి. 100% మళ్ళొకసారి చేయకుండా ఉండాలి. కానీ ఇంతకుముందు శిక్షలు పడలేదా? యాసిడ్ దాడి చేసిన వాళ్ళను ఎన్కౌంటర్ చేసి పడేశారు. యాసిడ్ దాడి చేసిన వాళ్ళను అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడేశారు. దాని తర్వాత కూడా మళ్ళీ అమ్మాయి మీద దాడులు జరుగుతున్నాయి కదా. మరి దానికి కారణం ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటి? శిక్ష దీనికి సొల్యూషనా? అంటే శిక్ష వేయడం వల్ల తగ్గిపోతుందా? మనం నిర్భయ కేసు కంటే ముందు చూసుకుంటే మనకు 2 గంటలకు ఒక రేప్ జరిగేది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఢిల్లీలో లాస్ట్ టైం సర్వే మీరు చూసుకుంటే అర్ధ గంటకు ఒక రేప్ జరుగుతుంది. మరి శిక్షలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ మరి నేరాలు తగ్గుతున్నాయా? ఇవి తగ్గాలంటే ఎవరు దీని మీద పని చేయాలి? దీని గురించి ఆలోచించాల్సింది ఎవరు? చట్టాలు, ప్రభుత్వాలా? లేకపోతే మనమా? ఈ యువత ఆలోచించాలా? ఆడపిల్లలు ఆలోచించాలా? మగపిల్లలు ఆలోచించాలా? పేరెంట్స్ ఆలోచించాలా దీని గురించి? మీరు చూశారు, పెట్రోల్ పోసి కాలబెట్టిండ్రా అని చెప్పి అబ్బాయిని అరెస్ట్ చేశారు. అబ్బాయి ఆల్రెడీ ఆ రోజు ఎన్నో ఫోటోజెస్ మనకు బయటకు వచ్చినాయి. మరి ఈ ఫోటోజెస్ ఇద్దరు పర్సనల్ ఫొటోస్ కూడా వేరే థర్డ్ పర్సన్ ఒకటి ఫోటో తీశారు. డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫోటోలు తీశారు. వారు పర్సనల్గా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలు కూడా ఫోటోలు వచ్చినాయి. మీరు అందరూ చూశారు. ఆ ఫొటోస్ను నేను చూపేదలుచుకోలేదు. సో మరి ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వచ్చి అంత పర్సనల్ టైం ఒక మగ అబ్బాయికి ఇస్తుందంటే మరి వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో ఆ అమ్మాయి మీద ఎంతవరకు అమ్మాయి మీద వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారు? వాళ్ళ అమ్మాయి ఎక్కడికి పోతుంది, ఎక్కడొస్తుంది, ఏం చేస్తుందో వాళ్ళ పేరెంట్స్ ఒక బాధ్యత దాంట్లో ఎంతైనా ఉంది అని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఆ అమ్మాయి ఎవరైతే పోతుందో మరొక అబ్బాయితో అంత ప్రేమగా, అంత క్లోజ్నెస్గా, అంత అబ్బాయికి అలవాటు అయిపోయేలాగా, వ్యసనంలాగా అమ్మాయి అబ్బాయికి తయారైన తర్వాత మరి ఆ రిలేషన్ ముందుకు పోయేటప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని మంచిలో మలుచుకోవాలి. ఒకవేళ ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలనుకుంటే ఎలాంటి పరిస్థితులు చేసుకొని బయటికి రావాలి అనే విషయం ఆలోచించడం ఆ అమ్మాయి బాధ్యతగా ఉండేది. ఇక ఆ రిలేషన్లో అంత డీప్ అయిపోతున్నప్పుడు దాంట్లో నుంచి ఏదైనా బాధ కలిగితే, కష్టం కలిగితే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి నాకు ఇది జరిగిందని చెప్పి ఆయన ఏదో ఆలోచించుకుని ఆయనకైనా డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ మీద ఒక ఆడపిల్ల ఆమె జీవితం మొత్తాన్ని క్లోజ్ చేయాలనుకున్న దారుణమైనటువంటి ఆ సంఘటన చేసే ముందు ఒక్కసారి ఆలోచించలేదు ఆ అబ్బాయి. మరి ఇలా చేస్తే నా జీవితం ఏమైపోతుంది, ఇలా నేను ఏదో క్షణికావేశంలో వచ్చేసి ఇలా ఒక అమ్మాయి మీద ఇట్లా చేసేస్తే నా లైఫ్ ఏమవుతుంది, నా పేరెంట్స్ ఏమవుతారు, నా జీవితం, నా ఫ్యూచర్ అంతా ఏమైపోతుంది అని ఆలోచించాల్సిన అవసరం ఆ అబ్బాయికి ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. అబ్బాయిలతో ఇంత క్లోజ్నెస్గా తిరుగుతూ అబ్బాయిలకు అలవాటు అయిపోయేలాగా ఒక వ్యసనంలాగా తయారైపోయి తర్వాత మరి చేసేటువంటి సంఘటనలు, తర్వాత వారి యొక్క బిహేవియర్ పైన వారు స్వీయ నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం అమ్మాయిలకు ఉందా లేదా? కొన్ని $1000 ఆఫ్ క్వశ్చన్స్ నా మైండ్లో తిరుగుతున్నాయి. దీని ఆన్సర్స్ మీ దగ్గరనే ఉంది. ఒకవైపు అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలకు ప్రైవసీ టైం దొరుకుతుంది. ఆ టైం ఎవరు ఇస్తున్నారు? లేదంటే మరి వాళ్ళ ఆలోచనలు అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల కోసము తిరగడము, బండ్లు వేసుకొని తిరగడము, మంచుకున్నప్పుడేమో మంచిగా ప్రేమగా కలిసి మెలిసి ఇక ప్రపంచం అంతా మర్చిపోయి ఉండడము, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అమ్మాయిలేమో అబ్బాయిల్ని వదిలిపెట్టేయడము, లేకపోతే వాళ్ళ మీద ఏదో అబాండాలు వేయడం, ఏదో చేయడం, అబ్బాయిలేమో అమ్మాయిల్ని ఈ యాసిడ్ దాడులు చేయడం, పెట్రోల్ వేసి కాలబెట్టడం, గ్యాస్ నుండి వేసి కాలబెట్టడం, చంపేయడం, లేకపోతే ఇంకేదో చేయడం, ఇదంతా దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడుంది? మరి పేరెంట్స్ ఏదో జరుగుతుంటే అబ్బాయి పేరెంట్స్ కానీ అమ్మాయి పేరెంట్స్ కానీ దీనికి ఏమైనా బాధ్యత వహిస్తున్నారా? మరి అసలు ఇలా జరగడానికి మూల కారణం ఏమై ఉంటుంది? ఒక్కసారి మనం దాని గురించి ఆలోచిస్తే నాకు అనిపించిన కారణాలు ఏంటి అంటే, అబ్బాయి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, అబ్బాయి 10th ఇంటర్మీడియట్ పోగానే పేరెంట్స్ వాడికి తిరగడానికి బండి కొనిస్తారు. స్టేటస్ సింబల్ లాగా అనుకుంటారు. కొడుకు బండి మీద పోతే నా స్టేటస్ సింబల్ అనుకుంటారు. అవసరం ఉన్నదానికంటే ఎక్కువ అమౌంట్ ఆ డబ్బులు వాడికి ఇస్తూ ఉంటారు. వాడు ఆ డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినటువంటి ఫ్యాషన్లు చేస్తూ ఉంటారు. కొడుకు ఇంట్లో ఉండి
వాడు వేసుకునే బట్టలు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, వాడి కటింగ్, వాడి స్టైల్, అదంతా అది ఏం చేస్తున్నాడు, వాడు ఎలాంటి పరిస్థితుల్లో వాడు పెరుగుతున్నాడు, వాని మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి, ఎలాంటి ఆలోచనలు అభివృద్ధి చెందుతున్నాయి వాని మైండ్లో అనే విషయాల మీద ఆలోచించాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులకు ఉందని నేను అనుకుంటున్నా. అమ్మాయి యొక్క కాలేజ్ టైమింగ్ ఏంటి, ఆమె ఎన్ని గంటలకు కాలేజ్ పోతుంది, ఎన్ని గంటలకు కాలేజ్ నుంచి వస్తుంది, ఆమె ఒకవేళ హాస్టల్లో ఉంటే కనుక హాస్టల్ టైమింగ్స్ ఏంటి, కాలేజ్ టైమింగ్స్ ఏంటివి, హాస్టల్ యాజమాన్యంతో మనం టచ్లో ఉన్నామా, హాస్టల్కి వచ్చి అప్పుడప్పుడు మనం చెక్ చేస్తున్నామా, చూస్తున్నామా అమ్మాయి ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుందో, అమ్మాయికి మనకు చెప్పుకోలేని పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా, మనకు చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా అమ్మాయికి ఎదురవుతున్నాయా, లేదంటే మనకు చెప్పకుండా అమ్మాయి ఏమైనా చేస్తుందా, ఇవన్నీ విషయాలు ఆలోచించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అమ్మాయి తల్లిదండ్రులకు ఉంది, ఇటు అబ్బాయి తల్లిదండ్రులకు కూడా ఉంది. అవసరం కంటే ఎక్కువ వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి, అవసరం కంటే ఎక్కువ వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి, అవసరం కంటే ఎక్కువ వారి జీవితంలో లగ్జరీ ఇచ్చేస్తే వారికి కష్టం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. బండి వేసుకొని తిరుగుతూ మీరు అనుకుంటారు నా కొడుకు బండి మీద పోతే నలుగురు చూస్తే కొడుకు బండి కొనిచ్చిరని ఒక హ్యాపీ ఏదో సంతోషం అనుకుంటారు. కానీ మా వయసులో మేము డిగ్రీలలో కూడా లిఫ్ట్ కొడుకొని పోయినాం. గవర్నమెంట్ ఉద్యోగాలు పేరెంట్స్కి ఉన్నా కూడా ఆ విలువ తెలియాలి, ఆ డబ్బుల విలువ తెలియాలి, రూపాయి విలువ తెలియాలి. ఆ రూపాయి విలువ తెలిసినప్పుడే ఆ డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుస్తుంది అనే ఉద్దేశంగా పేరెంట్స్ లిఫ్ట్లు కొట్టుకునే సైకిల్ కూడా లేదు నాకు డిగ్రీలో వెళ్ళే వరకు. డిగ్రీలో కొనుక్కున్నాను నేను సైకిల్. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే నేను 4 పార్ట్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక పార్ట్ ఏంటంటే అమ్మాయిల మీద పూర్తి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అమ్మాయిలు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటొస్తున్నారు, వారిపై పూర్తిగా సర్వలెన్స్ పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎందుకంటే ఆడపిల్ల, ఒక అమ్మాయి ఎక్కడ పోయినా దాని మీద కన్ను ఉంటుంది. మంచి వాళ్ళు కన్నేస్తారు, చెడ్డవాళ్ళు కన్నేస్తారు. అవకాశం దొరికితే దాన్ని వినియోగించుకుందాం ఆ అవకాశాన్ని అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. సో సమాజంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనమే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆడపిల్లలు పెరుగుతున్నప్పుడే చిన్నప్పటి నుంచే వారికి కుటుంబం యొక్క బాధ్యత, కుటుంబం యొక్క మన యొక్క సంస్కారం, కుటుంబం యొక్క విషయాలు, వారు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఏంటి అంటే నేనేదో అమ్మాయిల్ని కట్టిపెట్టాలి లేకపోతే అమ్మాయిలు ఇట్లా చేయాలి చెప్పట్లేదు. అమ్మాయికి పూర్తి ప్రైవసీ ఇవ్వాలి, 100% ఇవ్వాలి పూర్తి ప్రైవసీ. కానీ ఆ ప్రైవసీ ఎంతవరకు లిమిట్ ఉండాలి, ఆలోచించేటువంటి విఘ్నత వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రైవసీగా ఆలోచించవచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు వాళ్ళ ఆలోచనలు పోనివ్వాలి. అది మన యొక్క ఇంట్లో మనం ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ని బట్టి అమ్మాయిలకు అది వస్తూ ఉంటుంది తప్ప మనం చేస్తున్న వాళ్ళు చేయరు. సో మీ బాధ్యతలలో, మీ కష్టాలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. చాలామంది చాలా కష్టపడుతుంటారు పేరెంట్స్, కానీ పిల్లలకు ఆ కష్టం తెలియనివారు. నా కొడుకుకు తెలియదు, నా పిల్లగానికి కష్టం తెలియకుండా పెంచాలనుకుంటారు. కానీ మీ అతి ప్రేమ వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక అమ్మాయిలు వారు ఆలోచించండి. అమ్మాయిలందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ జీవితము చాలా మంది మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్. ఒక అబ్బాయి రాత్రి ఇంటికి రాకపోతే పెద్దగా బాధ అనిపించదు, కానీ ఒక అమ్మాయి ఒక అర్ధగంట లేట్ అయితే కూడా మనసు అంతా రగిలిపోతూ ఉంటుంది పేరెంట్స్ది. కంప్లీట్ మన యొక్క ప్రపంచంలోనే ఒక అమూల్యమైన, ఒక బ్రహ్మాండమైనటువంటి సృష్టి అమ్మాయి. ఎందుకంటే ఈ అందరి జీవితాలు, ఈ సమాజం అంతా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దగ్గర తల్లిలాగా ఒక అమ్మాయి ఉంటుంది, ఒక దగ్గర అక్కలా, ఒక దగ్గర చెల్లెలా, ఒక దగ్గర భార్యలా. ఈ అమ్మాయి లేకపోతే సృష్టి లేదు. మరి అంత అమోఘమైనటువంటి, అంత అమూల్యమైనటువంటి ఆ అమ్మాయి అనే పదము, ఆ అమ్మాయి మరి వారి జీవితంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సంస్కృతి, ఎలాంటి సంస్కారం, ఎలాంటి విషయాలు మనం నేర్పించాలి, ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు, ఏది తెలియాలి వాళ్ళకి, ఏం తెలియకూడదు, ఇలాంటి విషయాలపై ఆలోచించాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. సేమ్ టైం చదువుకుంటున్నప్పుడు సమాజంలో జరిగేటువంటి దారుణాలు చూస్తున్నారు, సమాజంలో జరిగేటువంటి అరాచకాలు చూస్తున్నారు. అమ్మాయిలని చూసుకుంటూ కూడా వారంతా రెక్లెస్గా, అంత ఈజీగా తీసుకుంటే కనుక చాలా వారికి చాలా మూల్యం వాళ్ళకు చెల్లించుకోవాల్సి వస్తుంది. కళ్ళారా మీరు చూస్తున్నారు కూడా. ఈ రిలేషన్ పెట్టేటప్పుడు, ఒక అబ్బాయిని ప్రేమించేటప్పుడు, ఒక అబ్బాయితో మాట్లాడేటప్పుడు, ఒక అబ్బాయితో ఉండేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు చేయాలి. ప్రేమించడం తప్పు అని అనను, కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంది, దానికంటూ ఒక సంస్కారం ఉంది, దానికంటూ ఒక విషయం ఉంది. ఆ ప్రకారంగా మీరు చేసుకుంటే కనుక దానివల్ల మీరు అనుభూతి, ఆ ప్రేమలో ఉన్న అనుభూతి పొందగలుగుతారు.
లేకపోతే అంతకంటే దారుణమైన డేంజరస్ మీ మీ జీవితంలో ఇంకోటి ఉండదు.